న్యూస్ చూస్తున్నారు. కిరణ్ రాయల్ పై ఆరోపణలు చేసిన లక్ష్మి సీరియస్ ఉంది పరిస్థితి. ఆమెను అత్యవసర విభాగానికి తరలించారు. ప్రస్తుతం చికిత్స జరుగుతోంది. కిరణ్ రాయల్ పై ఆరోపణలు చేసిన లక్ష్మి సీరియస్ గా ఉన్నారు. ఒక్కసారిగా కుప్పకూలిపోయారు లక్ష్మి. కోర్టు ఆదేశాల తర్వాత కుప్పకూలిపోయారు లక్ష్మి. వెంటనే ఆమె హాస్పిటల్కి తరలిస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద మీరు చూడొచ్చు. జైపూర్ పోలీసులు ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా మీరు చూస్తున్నారు. జైపూర్ పోలీసులు ఆమెను ఇటు హాస్పిటల్కి తరలిస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. హాస్పిటల్ వర్గాలు ఇన్ఫాక్ట్ హాస్పిటల్కి సంబంధించిన వాళ్ళు కూడా వెంటనే అక్కడ స్ట్రెచర్ తీసుకురావడం జరిగింది. స్ట్రెచర్ మీద ఆమెను లోపలికి తరలిస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. హాస్పిటల్ సిబ్బంది అలాగే మీరు చూస్తారు. ఎమర్జెన్సీ వార్డ్ అది, ఎమర్జెన్సీ విభాగం అదిగో అత్యవసర విభాగం మీరు చూడొచ్చు. అత్యవసర విభాగానికి తరలించడం జరిగింది. ఏం జరిగిందంటూ కూడా కాస్త ఆందోళన నెలకొంది. మీరు చూస్తే కనుక అక్కడ తనని కారులో తీసుకొచ్చారు. కారులో తీసుకొచ్చిన తర్వాత స్ట్రెచర్ని సిద్ధం చేశారు. అక్కడ బహుశా ప్రభుత్వ హాస్పిటల్గానే పరిగణించవచ్చు. అక్కడ వెంటనే ఆమెని ఆ స్ట్రెచర్ మీదకి ఎక్కించి అక్కడి నుంచి తను కనీసం స్పృహలో లేని పరిస్థితిగానే భావించాలి. ఎందుకంటే కనీసం తనంతగా అక్కడ దిగలేకపోతోంది. ఇన్ఫాక్ట్ ఆ వెహికల్ నుంచి తను కిందకి దిగలేకపోయింది. ఈ నేపథ్యంలోనే వెంటనే స్ట్రెచర్లో ఆమెను పడుకోబెట్టి లోపలికి తీసుకువెళ్తున్నా మీరు చూస్తున్నారు. లోపలికి తీసుకువెళ్తారు. ఎమర్జెన్సీ వార్డులోకి ఆమెను ఎమర్జెన్సీ వార్డ్కి ఇన్ఫాక్ట్ ఎమర్జెన్సీ విభాగానికి తరలిస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూసివ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. అసలు ఏం జరిగింది అంటూ కూడా ప్రస్తుతం దీనికి సంబంధించి చర్చ జరుగుతోంది. ఎందుకంటే మధ్యాహ్నం వరకు కూడా కొద్దిసేపటి క్రితం వరకు కూడా మీరు గమనిస్తే తను మాట్లాడింది ఎక్కడ మధ్యాహ్నం ప్రెస్ మీట్ నిర్వహించింది. మీరు చూస్తే అదే డ్రెస్లో మధ్యాహ్నం తను ప్రెస్ మీట్ నిర్వహించింది. మధ్యాహ్నం ద సెన్స్ ఈరోజు కొద్ది గంటల క్రితం. ఆ తర్వాత జైపూర్ పోలీసులు వచ్చారు. ఆమెను ఇటు పోలీస్ స్టేషన్కి తరలించారు. ఆ తర్వాత కోర్టు ఆదేశాల తర్వాత తను కుప్పకూలిపోయినట్టుగా తెలుస్తోంది. అసలు ఇంతకీ ఏం జరిగింది మీరు చూడొచ్చు. ఆ విజువల్స్కి సంబంధించి కూడా మీకు కాసేపట్లో ఉందించే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. అసలు ఇంతకీ ఏం జరిగింది, ఎందుకు తను స్పృహ కోల్పోయింది, ప్రస్తుతం తన ఆరోగ్యం పరిస్థితి ఎలా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సురేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సురేష్, ప్రస్తుతం లక్ష్మి ఆరోగ్యం ఎలా ఉంది, అసలు ఏం జరిగింది? మనం మధ్యాహ్నం నుంచి చూస్తున్నాం. లక్ష్మి సంబంధించినటువంటి పోలీసులు అరెస్ట్ చేసి ఎస్వి యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ గంటల తరబడి అక్కడ ఏదైతే జైపూర్ పోలీసులు ఇటు మన తిరుపతి పోలీసుల మధ్య ఏదైతే అరెస్ట్ విషయ పరంగా చాలాసేపు అక్కడ గడిపినటువంటి పరిస్థితి. ఈ తరుణంలోనే ఏదైతే ఫైనల్ గా ఆమెను అరెస్ట్ చేయాలని జైపూర్ పోలీసులు పట్టుబట్టడంతో అక్కడి నుంచి హాస్పిటల్ తీసుకొని వచ్చి తర్వాత ఏదైతే కోర్టుకు హాజరుపరిచినటువంటి పరిస్థితి. కోర్టుకు హాజరుపరిచిన తర్వాత ఏదైతే మేజిస్ట్రేట్ టీమ్కి ఖచ్చితంగా రిమాండ్ తీసుకెళ్లొచ్చు, ఏదైతే అరెస్టు పరంగా జైపూర్ పోలీసులకు తీసుకెళ్లొచ్చు అనేసి చెప్పడంతో బయట వచ్చినటువంటి వెంటనే ఏదైతే లక్ష్మి ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయినటువంటి పరిస్థితి. ఏదైతే ఈ యొక్క మేజిస్ట్రేట్ ఇచ్చినటువంటి తీర్పు కావచ్చు, లేకపోతే మన తీసుకెళ్తున్నది జరిగినటువంటి పరిణామాలు అన్ని కూడా ఆమె కాస్త భావోద్వేగానికి లోనై ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయినటువంటి పరిస్థితి. ఏదైతే కనీసం కూర్చోలేని పరిస్థితిలో పడిపోవడంతో ఆ జైపూర్ పోలీసులు కావచ్చు, మన సంబంధించినటువంటి పోలీసులు అంతా కూడా ఆమెని సురేష్ ఒక్కసారి మరి కాసేపు మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఐ థింక్ నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది సురేష్ దగ్గర. మళ్ళీ కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. విజువల్స్ మీరు చూస్తున్నారు. మరి ముఖ్యంగా మధ్యాహ్నం ఆమెను తరలిస్తున్న విజువల్స్ ని, మధ్యాహ్నం జైపూర్ పోలీసులు ఆమెను అరెస్ట్ చేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. అరెస్ట్ చేస్తున్న వాహనం అదిగో ఆ వాహనమే. ఆ వాహనంలో ఈరోజు ఇప్పుడు ఎమర్జెన్సీ వార్డు కూడా తను తరలిస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. లక్ష్మిని అదుపులోకి తీసుకున్నారు జైపూర్ పోలీసులు. ఆ తర్వాత ఈరోజు కోర్టు హీరింగ్ కూడా వెళ్ళినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత మీరు చూడొచ్చు ఏమైందనేది ఎగ్జాక్ట్ గా అయితే మాత్రం తెలియటం లేదు. అసలు తనకి ఆరోగ్యం ఏమైంది, ఎందుకు తన స్పృహ కోల్పోయింది, కనీసం తను ఇప్పుడు స్ట్రెచర్ మీద తీసుకువెళ్లవలసిన పరిస్థితి ఎందుకు వచ్చిందనే అంశానికి సంబంధించి మాత్రం ఆ ఉత్కంఠ కొనసాగుతోంది. కోర్టు ఆదేశాల తర్వాత లక్ష్మి కుప్పకూలిపోయినట్టుగా తెలుస్తోంది. కిరణ్ రాయల్ ఇన్ఫాక్ట్ తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ మీద ఆరోపణలు గుప్పించారు. తనను మోసం చేశాడు, 1,20,00,000 లక్షలు మోసం చేశాడంటూ తీవ్రమైన ఆరోపణలు చేశారు లక్ష్మి. కానీ హఠాత్తుగా మధ్యాహ్నం ఏం జరిగిందో జైపూర్ పోలీసులు వచ్చారు. జైపూర్ పోలీసులు వచ్చి తనని అదుపులోకి తీసుకున్నారు, అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆ అంశానికి సంబంధించి చర్చ జరిగింది. ఈ నేపథ్యంలోనే అసలు ఇంతకీ ఏం జరిగిందనే అంశానికి సంబంధించి మాత్రం ఉత్కంఠ కొనసాగుతుంది. మా ప్రతినిధి సురేష్ అప్డేట్స్ అందించేందుకు కంటిన్యూ అవుతున్నారు. ఒక్కసారి ఆమెను తరలిస్తున్న సందర్భంలో ఏం జరుగుతుందో చూద్దాం. అందరూ వీడియోలు
अरे ऐसे क्या కేసులో కూడా తెలియని వాళ్ళని తీసుకొని వచ్చి నన్ను అరెస్ట్ చేయించారు. బిట్ కాయిన్ అంటున్నారు. వాళ్ళ కేసు కూడా ఏమని తెలియదు వాళ్ళు. అది లక్ష్మి తనని అరెస్ట్ చేసిన సందర్భంలో మాట్లాడింది. ఈరోజు ఇన్ఫాక్ట్ కొద్ది గంటల క్రితం ఆమె మాట్లాడారు. కిరణ్ రాయల్ తనని మోసం చేశాడంటూ ఆమె చెప్పుకొచ్చారు. ఆ తర్వాత చూస్తే ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్ మీట్ నిర్వహించిన తర్వాత ఈ నేపథ్యంలోనే జైపూర్ పోలీసులు వచ్చారు. జైపూర్ పోలీసులు వచ్చి ఆమెని అరెస్టు చేశారు. అరెస్టు చేసిన సందర్భంలో ఒక బిట్ కాయిన్ అనే అంశానికి సంబంధించి ప్రస్తావించడం జరుగుతోంది. బిట్ కాయిన్ అంటూ కూడా ఆమె ప్రస్తావించారు. ఏం జరిగిందో నాకు తెలియదు, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో తెలియదు అంటూ కూడా మీడియాతో మాట్లాడిన సందర్భాన్ని మీరు చూడొచ్చు. అట్ ద సేమ్ టైం అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అంటే జైపూర్ పోలీసులు తీసుకువెళ్ళిన సందర్భంలోనే ఓకే అరెస్ట్ అంశానికి సంబంధించి చర్చ జరిగింది. ఆ తర్వాత కోర్టులో హాజరుపరిచినట్టుగా తెలుస్తోంది. కానీ ఏమైందో ఉన్నట్టుండి ఒక్కసారిగా ఈ విజువల్స్ చూసిన తర్వాత ఒక్కసారిగా అందరూ షాక్ గురవుతున్న సిచ్యువేషన్. లక్ష్మికి ఏమైంది? ఎందుకంటే ఉదయం మాట్లాడింది, మధ్యాహ్నం కూడా తనను తీసుకెళ్తున్న సందర్భంలో తానుగానే మాట్లాడింది, అంతవరకు బాగానే ఉంది. కానీ ఎందుకు ఇప్పుడు కుప్పకూలిపోయింది? ప్రజెంట్ తన ఆరోగ్యం ఎలా ఉంది? అసలు ఇంతకీ ఏం జరిగింది? మా ప్రతినిధి సురేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ అంశాన్ని ఫస్ట్ నుంచి ట్రాక్ చేస్తున్నారు సురేష్. అసలు ఇంతకీ కిరణ్ రాయల్ సంబంధించి ఇష్యూలో లక్ష్మికి సంబంధించి అక్కడ ఏం జరిగిందో అనేది అంశానికి సంబంధించిన ఆమె మాటల్లో మీ ముందు వచ్చే ప్రయత్నం చేస్తుంది. అటు అట్ ద సేమ్ టైం కిరణ్ రాయల్కి సంబంధించిన రియాక్షన్ కూడా. ఇలాంటి నేపథ్యంలో అసలు ఇందుకే ఏం జరిగింది? సురేష్ ఈ డీటెయిల్స్ ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తున్నారు. ఒకసారి సురేష్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. సురేష్ అసలు ఇంతకీ ఏమైంది? లక్ష్మి ఎందుకు ఆమె స్పృహ కోల్పోయారు? సచిన్, ఏదైతే మనం చూస్తున్న కిరణ్ రాయల్ విషయంలో అయితే లక్ష్మిని ఇవాళ జైపూర్ పోలీసులు వచ్చి అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. అయితే మధ్యాహ్నం నుంచి కూడా ఈ యొక్క ఎపిసోడ్ నడుస్తుంది అరెస్ట్ విషయంగా. ఏదైతే మధ్యాహ్నం ప్రెస్ మీట్ నిర్వహించిన తర్వాత ఏదైతే జైపూర్ సంబంధించినటువంటి పోలీసులు నేరుగా ఎస్వి యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. ఆడ గంటల తరబడి ఈ యొక్క విషయం మీద ఏదైతే జైపూర్ పోలీసులు ఇటు మన తిరుపతి పోలీసులు ఏదైతే అరెస్ట్ వారెంట్ దీని పట్ల అనేక గంటల తరబడి చర్చలు జరిగినటువంటి పరిస్థితి. ఆ తదనంతరం ఏదైతే ఆమె రోయల్ హాస్పిటల్ తీసుకెళ్లి వైద్య పరీక్ష నిర్వహించి కోర్టు హాజరుపరిచిన పరిస్థితి. అయితే కోర్టుకు వెళ్ళిన తర్వాత ప్రవేశపెట్టిన తర్వాత జైపూర్ పోలీసులకు అరెస్ట్ చేసుకోవచ్చని మేజిస్ట్రేట్ ఆదేశాలు ఇవ్వడంతో వాటి నుంచి కోర్టు నుంచి బయట రాగానే ఎవరైతే లక్ష్మి ఒక్కసారిగా కుప్పలిపినటువంటి పరిస్థితి. ఆమె కళ్ళు తెచ్చేటువంటి పరిస్థితిలో కూడా లేదు, ఏది నీరసించిపోయే దానిలో ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోవడంతో ఆ పక్కనే ఉన్నటువంటి జైపూర్ సంబంధించినటువంటి పోలీసు అధికారులు కావచ్చు, ఇటు తిరుపతి సంబంధించినటువంటి పోలీసుల అధికారులు కావచ్చు, ఒకటి ఆమెను ఏదైతే రోయల్ హాస్పిటల్ ఎమర్జెన్సీ వాటిని తరలించినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం ఆమె ఆరోగ్యం క్షీణి కొద్దిగా నీరసంతో బాగా డిహైడ్రేషన్ అయింది. పూర్తిగా మధ్యాహ్నం నుంచి కూడా ఆమె కంటిన్యూగా ఏదైతే ఈ యొక్క పోలీసుల వ్యవహారంలో కావచ్చు కంటిన్యూ గంటల తరబడి ఉండడం, ఆలోచన ఎక్కువగా పెట్టుకోవడం, ఈ టెన్షన్ ఎక్కువ పడడం వల్ల ఒకసారిగా స్పృహ తప్పి పడిపోయినట్టుగా వైద్యులు తెలియజేస్తున్నారు. మరి కొంతసేపు నిరీక్షించి ఏదైతే నాకు వైద్య పరీక్షలు అయితే చెక్ చేసిన తర్వాత కోలుకున్న తర్వాత పంపిస్తామని తనకు వైద్యులు తెలియజేస్తున్నారు. రైట్ సురేష్, ఒక్కసారి మీరు లైన్లో ఉన్న ప్రయత్నం చేయండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కిరణ్ రాయల్ మీద ఆరోపణలు గుప్పించిన లక్ష్మి ప్రస్తుతం ఎమర్జెన్సీ వార్డుకి తరలిస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒక్కసారిగా కుప్పకూలిపోయారు లక్ష్మి. కోర్టు ఆదేశాల తర్వాత కుప్పకూలిపోయినట్టుగా తెలుస్తోంది లక్ష్మి. వెంటనే హాస్పిటల్కి తరలిస్తున్నారు పోలీసులు. విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ప్రస్తుతం ఎమర్జెన్సీ వార్డుకి తరలించారు. ఎమర్జెన్సీ వార్డుకి తరలించి చికిత్స అందించడం జరుగుతోంది. చీటింగ్ కేసులో అరెస్ట్ చేశారు జైపూర్ పోలీసులు. టీవీలో కనిపించడంతో లక్ష్మిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ నేపథ్యంలో అసలు ఏం జరిగిందనేది ఇంకా క్లారిటీ రావాల్సింది. బహుశా కొద్దిసేపటి తర్వాత ఇటు పోలీసుల నుంచి కావచ్చు, లేకపోతే ఇటు హాస్పిటల్ వర్గాల నుంచి కావచ్చు, ఏం జరిగిందనేది క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచైతే మమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త ఉంది. ఏం జరిగిందనే అంశానికి సంబంధించి బహుశా కొద్దిసేపటి తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో